నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. చూడండి, దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది యేసేపును వెంబడిస్తూ ఉంది. యేసేపును వెంబడిస్తూ ఉంది. పరిస్థితులు తారుమారైనవి. చూడండి, గమనించవలసినటువంటి విషయాలు. యేసేపుకి దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడి భయము ఉంది, తండ్రిని ప్రేమించినటువంటి వాడు, తండ్రి ఆజ్ఞలను జవదాటినటువంటి వాడు. ఈ మంచి లక్షణాలన్నీ కూడా యేసేపులో ఉన్నాయి. కానీ పరిస్థితులు అనేటటువంటివి, వ్యతిరేక పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, నష్టము, బాధ, దుఃఖం అనేటటువంటివి యేసేపుకు కూడా కలిగినాయి. విశ్వాసికి అటువంటివి కలగవచ్చు. కానీ నిరీక్షణ, హోప్, సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, అటువంటి పరిస్థితులు కలిగినా కూడా దేవుడు నీకు తోడయ్యున్నప్పుడు, ఆయన మాటలు నీ హృదయంలో నువ్వు పెట్టుకుని ఉన్నప్పుడు, ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను బయటకి లాగగలిగినటువంటి, తిరిగి నీ కాళ్ళ మీద నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యము, శక్తి, జ్ఞానము, ప్రభావము కలిగినటువంటి దేవుడు నీకు తోడయ్యున్నాడు. కాబట్టి నీకు అది ఆ నిరీక్షణ అనే, ఆ హోప్ అనేటటువంటిది ఉంటుంది. దేనివల్ల హోప్ అనేటటువంటిది కలుగుతుంది? దేవుని యొక్క భయము, దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉన్నావు కాబట్టి నీకు ఆ నిరీక్షణ అనేటటువంటిది కలుగుతుందండి. సో యేసేపు ఒక విషయం మనం స్థాపిస్తూ ఉన్నాం. అది ఏమిటి అంటే, యేసేపు అన్నల మాదిరి దైవభక్తి లేనటువంటి వ్యక్తి కాదు. యేసేపుకి దేవుని మధ్య భక్తి ఉంది, దేవుని మీద భయం ఉంది, దేవుని ఆజ్ఞల్ని లోపల పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి, తండ్రి ఆజ్ఞల చొప్పున నడుచుకునేటటువంటి వ్యక్తి. ఈ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటటువంటివి యేసేపు దగ్గర ఉన్నాయి. సో దీనివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అంటే అండి, యెహోవా అతనికి తోడయ్యుండెను అని చెప్పి రాయబడింది. తండ్రి తోడుగా లేడు, తల్లి లేదు, ఆయనకి సపోర్ట్ చేసేటటువంటి బంధువర్గం కానీ, స్నేహితులు కానీ ఎవ్వరూ లేరండి అక్కడ. యజమానుడు పోతిఫరోకి ఆయన ఎవరండి? ఒక కొత్తవాడు. హీఈస్ ఎ స్ట్రేంజర్ టు పోతిఫరో కదా, ఎవరూ లేరు, నో వన్. కానీ ఆ వాక్యం చూడండి ఎట్లుందో, యెహోవా యేసేపునకు తోడయ్యుండెను. దేవుడు మాత్రం యేసేపుని వదిలిపెట్టలేదండి. దేవుడు మాత్రం యేసేపుని వదిలిపెట్టాడు. ప్రతికూల పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. ఆయన వాళ్ళు కానిటువంటి వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం యేసేపుని వదిలిపెట్టలేదండి. అది దేవుడైనటువంటి యెహోవా, లేదంటే మన భాషలో చెప్పుకోవాలంటే క్రీస్తు అనేటటువంటి ఆయన యేసేపుని ఆ ప్రతికూల పరిస్థితుల్లో విడిచిపెట్టలేదు. ఆ యేసేపుకి ఆ ప్రతికూల పరిస్థితుల్లో క్రీస్తు తోడయ్యుంటూ, ఆయన పరిస్థితులలో పనిచేస్తూ, ఆ వ్యతిరేక పరిస్థితుల్లో అతడు చేయునదంతయు సఫలము చేసెను అని చెప్పి రాయబడింది. సో నీ ప్రతికూల పరిస్థితుల్లో, నీ వ్యతిరేక పరిస్థితుల్లో, నీ విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో, నీ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో, నీ నిస్సహాయ నిస్పృహ పరిస్థితుల్లో ఎవ్వరూ నీ దగ్గరికి లేకపోయినా చూడు, నువ్వు నమ్ముకున్నటువంటి క్రీస్తు నీకు కానీ తోడుగా ఉంటే ఆయన నీ జీవితంలో ఆయన పని చేస్తాడు. ఎప్పుడు పని చేస్తాడు, ఎంతకాలం పని చేస్తాడు, ఎప్పుడు మారుస్తాడు అనేటటువంటి విషయాల్ని ఆయనకు వదిలేసాయి. ఆయన సమయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ టైమ్, హీ హ్యాస్ హిజ్ ఓన్ టైమింగ్స్. దేవుడికి ఆయన సమయం అనేటటువంటిది ఒకటి ఉంది, దాన్ని ఆయనకు వదిలేస్తాయి. నువ్వు మాత్రము ఆ దేవుడి మీద నీ కన్నులు నిలిపి ఉంచు, ఆయన మీద దృష్టి అనేటటువంటిది పెట్టు. కావలసినటువంటిది ఏమిటి అంటే, ఈ కనెక్షను ఆ కనెక్షన్ ఉంటే మంచిదండి, సహాయం చేసే స్నేహితులు ఉంటే మంచిదే, సహాయం చేసే బంధువులు ఉంటే మంచిదే, వాటినేమో మనం తప్పు పట్టడం లేదు. కానీ ఏమీ లేనప్పుడు నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయనలో ఉండేటటువంటి ఒక స్వభావం ఏమిటి అంటే, యేసు ప్రభువులో లేదంటే క్రీస్తులో ఉండేటటువంటి ఒక స్వభావం ఏమిటి అంటే నమ్మదగినటువంటి వాడు. హీ కెన్ బి ట్రస్టెడ్. సొంత రక్త సంబంధీకులు నీకు ద్రోహం చేసినప్పుడు,
సొంత రక్త సంబంధీకులు నీకు నష్టము కలిగించినప్పుడు, అంటే దాని అర్థం ఏంటండి? వీ కెనాట్ ఈవెన్ ట్రస్ట్ అవర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. నేను పెసిమిస్టిక్గా అట్లేమీ మాట్లాడడంలే, కానీ ఎవరైనా ఎట్లయినా చేయొచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టినటువంటి వాడు, నిన్ను ఎప్పుడూ ఎడబాయినటువంటి వాడు, నీకు ఎప్పుడూ తోడై ఉండేటటువంటి వాడు, నీ పరిస్థితులన్నీ తన స్వాధీనంలో పెట్టుకొని నడిపించగలిగినటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన యేసు, లేదంటే క్రీస్తు. ఆ క్రీస్తు యేసేపుకు తోడై ఆయన పరిస్థితుల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు? యేసేపుకు కావాల్సినటువంటి జ్ఞానము, వివేచన, నేర్పు, సామర్థ్యము సమస్తము ఆయన ఇస్తూ యేసేపు చేసినటువంటి పనిని క్రీస్తు ఆశీర్వదిస్తూ దాన్ని ఫలింపచేస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఫలింపజేస్తూ ఉన్నాడు? ప్రతికూల పరిస్థితుల్లో యేసేపుకి అభివృద్ధి అనేటటువంటిది, మంచి మార్పు అనేటటువంటిది కలుగుతూ ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో సంతోషం కదా, ఆయన చేసిన ప్రతి పని అది సఫలమవుతూ ఉంటే చేసేటటువంటి పనికి సంతోషంగా ఉంటుంది కదా, ఆనందంగా ఉంటుంది కదా, నీకు పని ఇచ్చినటువంటి వాళ్ళకి సంతోషం ఉంటుంది కదా, అవునా కదా? యేసేపుకి పని ఇచ్చినటువంటి పోతిఫరోకు కూడా ఆ సంతోషం కలుగుతుంది. ఎందుకంటే యేసేపుకి ఏ పని చెప్పినా చాలా శ్రద్ధగా, చాలా వివేకంగా, జ్ఞానంతో, దేవుడికి చేస్తున్నట్లుగా భయంతోటి ఆ పని చేస్తున్నాడు. నిర్లక్ష్యంగా చేయడం కాదు, ఎడాపెడా చేసే అవతల చెప్పాడు చేయాలా సణుక్కుంటా గునుక్కుంటా చేయడం కాదు. మనసు పెట్టి శ్రద్ధగా ఆ పనిని చేస్తూ ఉంటే దేవుడు యేసేపు చేసినటువంటి పనినంతా కూడా ఇంట్లో చేసినటువంటి పని కావచ్చు, పొలంలో చేసినటువంటి పని కావచ్చు, పశువుల దగ్గర చేసినటువంటి పని కావచ్చు, ఇతరుల దగ్గర, ఎవ్రీవేర్ దేవుని యొక్క ఫేవర్ అనేటటువంటిది, ఆ బ్లెస్సింగ్ అనేటటువంటిది యేసేపు మీద నిలబడిందండి. యేసేపు మీద నిలబడింది. చూడండి, ఇప్పుడు మనం ఒక కాజల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎందుకు ఇట్లా దేవుని సన్నిధి ఈ విధంగా యేసేపు దగ్గర ఉంది? క్వశ్చన్ అడగాల. యెహోవా యేసేపుకు తోడై ఉండను. పోతిఫరో ఇంట్లో మాత్రమే దేవుడు యేసేపుకు తోడై ఉండలే. అన్నలు యేసేపుని చంపాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా దేవుని యొక్క హస్తం అక్కడ పనిచేసి యేసేపుని వాళ్ళు చంపకుండా ఆపాడండి. రూబేను వచ్చి అడ్డం పడ్డాడు. ఆయన మిద్యానీయులకు అమ్మేశారు. దేవుని యొక్క ప్రావిడెన్స్ అనేటటువంటి చూడండి, దేవుడు ఏ విధంగా మనుషుల పరిస్థితులను స్వాధీనంలో చేసుకొని ఏ విధంగా నడుపుతూ ఉన్నాడు. వాళ్ళేమో చెడు చేయని ఉద్దేశించారు. ఎవరు? అన్నలు. కీడు చేయాలి, చెడు చేయాలి, హాని చేయాలి అని చెప్పి వాళ్ళ హృదయాల్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు. దేవుడు వాళ్ళు చేయాలనుకునేటువంటి కీడుని, ఆ చెడుని, హానిని ఏ విధంగా మలుస్తూ ఉన్నాడో ఒకరి జీవితంలో మీరు గమనించండి. యేసేపు జీవితాన్ని దేవుడు మలుస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, అన్నలు కాదు, పరిస్థితులు కూడా కాదు, పోతిఫరో కూడా కాదు. దేవుడు పరిస్థితుల్ని మలుస్తూ ఉన్నాడు. దేవుడు పరిస్థితుల్ని స్వాధీనంలో పెట్టుకొని మనుషులు చేసేటటువంటి కీడు వాళ్ళు చేస్తారు. దే ఆర్ ఫ్రీ ఏజెంట్స్. దే హ్యావ్ ఫ్రీడమ్ టు డూ హార్మ్. దే హ్యావ్ ఫ్రీడమ్ టు డూ ఈవిల్. చేయొచ్చు వాళ్ళు. కానీ గాడ్ విల్ వర్క్ ఇన్ దోస్ సర్కమ్స్టాన్సెస్ ఆల్సో. ఆ కీడు పరిస్థితుల్లో, చెడు పరిస్థితుల్లో కూడా దేవుడు తన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి దాన్ని ఆయన మేలుకి మలచగలిగినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు అండి. వాళ్ళు కీడు చేయని ఉద్దేశించారు, దేవుడు దాన్ని మలుస్తూ ఉన్నాడు. ఆ టైంకి మిద్యానీయులు వచ్చారు, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు పోయి అక్కడ అమ్మారు. ఆ టైంకి పోతిఫరో వచ్చాడు. పోతిఫరో యొక్క పరిస్థితి, ఆ హౌస్ని దేవుడు అక్కడ పెట్టాడు. ఆ టైంకి యేసేపు ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ యేసేపుని దేవుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు, పరిస్థితులను మలుస్తూ ఉన్నాడు, ఎవ్రీథింగ్ మలుస్తూ ఉన్నాడు. సో కాజల్ రిలేషన్ బెస్ట్. ఎందుకు యెహోవా సన్నిధి యేసేపుకు తోడయింది? కారణం ఏంటి? యేసేపుకి ఎందుకు తోడయింది? దానికి ముందు యేసేపుకి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి హృదయం అనేటటువంటిది ఉంది. యేసేపుకి యెహోవా యందు భయభక్తులు కలిగిన హృదయం ఏ విధంగా వచ్చింది? యేసేపు తండ్రి అయినటువంటి యాకోబు దగ్గర నుంచి ఇస్సాకు జీవితంలో, అబ్రహాము జీవితంలో దేవుడు చేసినటువంటి క్రియలు, కార్యాలు, సంఘటనలు, అద్భుతాలు అన్నీ కూడా యాకోబు ద్వారా యేసేపు హృదయంలోనికి ఆల్రెడీ ప్రవేశించి విశ్వాసం అనేటటువంటిది యెహోవా మీద ఆల్రెడీ అతనికి ఉంది. ఆ భయం కూడా ఉంది, ఆ భక్తి కూడా ఉంది.
సో ఈ రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు యెహోవా సన్నిధి యోసేపుకి తోడయ్యింది? యోసేపుకి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. యోసేపుకి ఏ విధంగా భయభక్తులు కలిగినాయి? యోసేపు తండ్రి దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యాల్ని, దేవుని యొక్క సమాచారాన్ని విన్నాడు. సో ఈ కాజల్ రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎందుకంటే ఫైనల్గా చిట్ట చివరికి ఎందుకు దేవుడు యెహోవా సన్నిధి యోసేపుకు తోడయింది అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇవి మనము ఎస్టాబ్లిష్ చేసుకోవాలండి. సో నీ జీవితంలో నేను నిలబెట్టగలిగేటటువంటిది ఏమిటి అంటే అండి, దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము, బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు. ఈ లోకంలో దేవుళ్ళు చాలామంది ఉన్నారండి, కోట్ల మంది ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? అనేక తరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి దేవుళ్ళు దేవతలు అని కొలుసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఉంటే ఉండొచ్చు, మనకు వాళ్ళతో ఏమీ అభ్యంతరం లేదు, మనం వాళ్ళని ఏమీ విమర్శించడం లేదు. ఉదాహరణకి పౌలు అక్కడ ఎఫెసీ నగరంలో సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక గొప్ప విశ్వవిఖ్యాతి కలిగినటువంటి ఒక దేవత ఉండేటటువంటిది, అర్తిమయ దేవత అని. ఆ కాలంలో ఆమె టెంపుల్ అనేటటువంటిది 7వ వింత. దట్ వాజ్ ద 7th వండర్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్. ఆ టెంపుల్ అనేటటువంటిది విశ్వవిఖ్యాతి కలిగింది. రాజులు ఆమెకి ప్యాటర్నైజ్ చేసేవాళ్ళు, గొప్ప గొప్ప వర్తకులు ప్యాటర్నైజ్ చేసేవాళ్ళు. ఒక పెద్ద దేవాలయం అనేటటువంటిది ఉండేది. చిట్ట చివరికి ఏమైపోయిందండి, ఆ అర్తిమయ దేవత భూగర్భంలో కలిసిపోయింది. ఆ భూగర్భంలో కలిసిపోయినటువంటి ఆమె బొమ్మని, ఆ విగ్రహాన్ని బయటికి తీశారు. ఆ బయటికి తీసి ఎక్కడ పెట్టారు? తీసుకెళ్ళి మ్యూజియంలో కూర్చోబెట్టారు. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు భూగర్భంలో నుంచి విగ్రహాల రూపంలో బయటకు వచ్చేటటువంటి దేవుడు కాదు. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు భూగర్భంలో నుంచి వచ్చినటువంటి ఆ విగ్రహాలను తీసుకెళ్లి మ్యూజియంలో కూర్చోబెట్టేటువంటి దేవుడు కాదు. ఈయన మహాకాశమును సృజించినటువంటి, భూమిని దానిలో ఉన్న సర్వ సంపూర్ణతను సృజించినటువంటి, మానవుని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడగు దేవుడు. ఆయన భూగర్భంలో కలిసిపోడు, మ్యూజియంలో కూర్చొని ఉండడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు, ఏ ప్రదేశంలోకి వెళ్ళినా ఉంటాడు. ఆయన కేవలము ఆ కానాను దేశంలో యాకోబు ఇంట్లో మాత్రమే, ఆ గృహానికి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు కాదు. ఎందుకంటే చాలామందికి గృహ దేవతలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా రోమ్ సామ్రాజ్యంలో ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ గాడ్స్, గృహ దేవతలు అనేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు. ఆ గృహానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంతా కూడా ఆ గృహ దేవతలు, గృహ దేవుళ్ళు చూసుకునేటటువంటి వాళ్ళు, లేదంటే పూర్వీకులు చూసుకునేటటువంటి వాళ్ళు. అందుకని రోమ్ సామ్రాజ్యంలో ఆ కాలంలో 1వ శతాబ్దంలో ఫ్యామిలీ గాడ్స్, ఫ్యామిలీ డైటీస్, తర్వాత వచ్చి ఏన్సెస్టర్స్ అంటే పూర్వీకులను ఆరాధించడము, పూర్వీకులకి పూజ చేయడం అనేటటువంటి ఆ కాలంలో విస్తారంగా ఉండేటటువంటిది. కానీ ఇక్కడ కనిపించేటటువంటి, బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు కానాను దేశంలో యాకోబు ఇంటిలో అక్కడికి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు కాదు. ఐగుప్తు దేశంలో కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో పోతిఫరో ఆయన్ని ఎరుగకపోయినా ఆ పోతిఫరో పరిస్థితులన్నింటినీ, భౌతిక పరిస్థితులని, మనుషులందరినీ తన స్వాధీనంలో పెట్టుకొని తన సేవకుడైనటువంటి యోసేపు కోసం ఆయన క్రియలు చేస్తూ ఉన్నాడు. కార్యాలు బయటపడుతూ ఉన్నాయి. అద్భుతంగా గృహము కొనసాగుతూ ఉంది. సో ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఒక గృహానికి సంబంధించినటువంటి దేవుడు కాదు, ఒక గృహానికి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు కాదు, ఒక పట్టణానికి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు కాదు, ఒక దేశానికి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు కాదు. సర్వ సృష్టి ఆయన స్వాధీనంలో ఉంది. ఈ పాయింట్ దగ్గరికి ఎట్లా వచ్చాం మనం? ఏ విధంగా వచ్చాం? కానాను దేశంలో యాకోబు జీవించేటప్పుడు అక్కడ ఆ కుటుంబంలోనికి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు అని అనుకోవచ్చు మనుషులు. వాళ్ళు కూడా కాదు. వేరే దేశంలో వేరే దేవతలు, వేరే దేవుళ్ళు పూజింపబడే దగ్గర ఈ యెహోవా దేవుడు ఆయన పని చేస్తూ ఆయన తన కార్యాలని బయలుపరుచుకుంటూ ఉన్నాడు, తన సన్నిధిని బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఎవరి ద్వారా? తన ఎన్నిక చేసుకున్నటువంటి తన పాత్ర ద్వారా, ఆ వ్యక్తి ద్వారా ఎన్నిక చేసుకుంటూ పోతిఫరో ఇంట్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది, ప్రాస్పరిటీ అనేటటువంటిది సడన్గా బర్స్ట్ అయిందండి వాళ్ళ ఇంట్లో. ఎవరింట్లో? పోతిఫరో ఇంట్లో. ఎవరి వల్ల బర్స్ట్ అయింది? యోసేపు వలన అయింది. యోసేపుకి ఎందువలన ఆ విధంగా అయింది? యెహోవా యొక్క సన్నిధి యోసేపుకి తోడుగా ఉంది కాబట్టి అయింది. చూడండి లింక్ ఎట్లా వస్తుంది. సో ఒక విషయం గుర్తుకు పెట్టుకుంటాం, ప్రతికూల పరిస్థితులు కలిగినప్పుడు
బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి ఆయన్ని నమ్ముకొని ఆయన మీద విశ్వాసం ఉంచితే నీకు ఆయన ఆదరణ కలిగజేస్తాడు, పరిస్థితులను మార్చగలడు. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తాను, దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నువ్వు ఎక్కడో దూరంగా ఉండేటటువంటి ఒక ప్రదేశానికో ఒక పుణ్యక్షేత్రానికో పోవలసినటువంటి అవసరం లేదు. దూరంగా ఎక్కడో నడుచుకుంటూ అంత దూరం నడుచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఉన్న దగ్గర, నీ ఇంట్లోనే, నీ పట్టణంలోనే, నీ దేశంలోనే నువ్వు ఎలుగెత్తి యేసు ప్రభుతోటి మాట్లాడు. దేవుని దగ్గరికి వెళ్ళేదానికి ఆయన మార్గం. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఇట్లా ఆయనే దేవుడై ఉన్నాడు. నువ్వు యేసు ప్రభు అనేటటువంటి మాటని సంధించినప్పుడు, యేసుక్రీస్తు అని చెప్పి నువ్వు మాట పలికినప్పుడు అది నిన్ను ఆ మాట దేవునితోటి కనెక్ట్ చేస్తుంది, కనెక్షన్ పడుతుంది. యేసేపుకి యెహోవా తోడయ్యుండనని చెప్పి రాయబడింది. యెహోవా సన్నిధి యేసేపుకు తోడుగా ఉన్నప్పుడు భౌతికమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మారుతూ ఉన్నాయి. కానీ ఆ భౌతికమైనటువంటి పరిస్థితులు అక్కడ మారకముందు చూడండి, యేసేపు యొక్క హృదయంలో యెహోవా ఆయన యొక్క హృదయాన్ని, యేసేపు హృదయాన్ని దేవుడు ముందుగా మార్చి పెట్టుకున్నాడండి. ఆ విశ్వాసం అనేటటువంటి, దేవుని మీద విశ్వాసం అనేటటువంటిది, ఆయన మీద పెట్టినటువంటి ఆ నమ్మకం అనేటటువంటిది, అంతరంగంలో ఉండేటటువంటి విశ్వాసం చూడండి భౌతికమైనటువంటి పరిస్థితుల్లో కార్యం అనేటటువంటిది చేస్తూ ఉంది. నేను నీతో చెప్పేటటువంటిది ఏమిటి అంటే, నేను నిన్ను ఆహ్వానించేటటువంటిది ఎవరి దగ్గరికంటే యేసు అనేటటువంటి ఈ వ్యక్తి దగ్గరికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నా. నేను నిన్ను ఒక మత వ్యవస్థలోకి నిన్ను ఆహ్వానించడంలే. యేసు అనేటటువంటి ఒక వ్యక్తి పేరండి, వ్యక్తి పేరు, మతం పేరు కాదు అది. యేసు అనేటటువంటి వ్యక్తి పేరు. వ్యక్తితో నువ్వు ఎట్లా మాట్లాడతావో, నీ తల్లిదండ్రులతో ఎట్లా మాట్లాడతావో, అన్నదమ్ములతో ఎట్లా మాట్లాడతావో, అక్క చెల్లితో ఎట్లా మాట్లాడతావో, నీ స్నేహితులు ఎట్లా మాట్లాడవో, అదేవిధంగా వ్యక్తితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. యేసు ప్రభుతో మాట్లాడేటప్పుడు గోడతో నువ్వు మాట్లాడడంలే, ఒక రాయితో నువ్వు మాట్లాడడంలే, ఒక చెట్టుతో నువ్వు మాట్లాడడంలే, ఒక పుట్టతో నువ్వు మాట్లాడడంలే, ఒక జంతువుతో నువ్వు మాట్లాడడంలే, ఒక వ్యక్తితోటి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆ వ్యక్తి నువ్వు చెప్పేటటువంటి దాన్ని అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, వినగలిగినటువంటి వాడు, చూడగలిగినటువంటి వాడు, నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు. బికాజ్ హీఈస్ ఎ పర్సన్, హీఈస్ నాట్ ఎ మౌంటైన్, హీఈస్ నాట్ ఎ రివర్, హీఈస్ నాట్ ఎన్ యానిమల్, హీఈస్ నాట్ ఎ స్టాచ్యూ, హీఈస్ నాట్ ఎ రాక్, హీఈస్ ఎ పర్సన్. మనిషి మాత్రమే, వ్యక్తి మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలడు. ఉదాహరణకి నువ్వు ఒక గోడ ముందు నిలబడి, ఒక చెట్టు ముందు నిలబడి, ఒక కొండ ముందు నిలబడి మాట్లాడుతూ ఉండు. అది నీకేమన్నా రెస్పాండ్ అవుతుందా? కాదు. కానీ యేసు అనేటటువంటి ఈయన ఒక వ్యక్తి, హీఈస్ ఎ పర్సన్, హీ హ్యాస్ హిజ్ ఓన్ విల్. ఆయనకి తన సొంత చిత్తం అంటూ ఉంది, ఆయన సొంత ఆలోచన అనేటువంటిది ఉంది, ఆయనకి శక్తి ఉంది, ఆయనకి బలం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయండి. ఆయన నైతికమైనటువంటి, హీఈస్ ఎ మోరల్ పర్సన్. నైతికమైనటువంటి పరిస్థితి. ఒక చెట్టుకి నువ్వు నైతికత ఏమైనా పెట్టగలవా అండి? నేను చెప్తూ ఉన్నా ఉదాహరణకి చెట్టుకి ఏమైనా నైతికతను పెట్టగలవా? ఒక కొండకి నువ్వు నైతికతను ఆపాదించగలవా? ఒక రాయికి నువ్వు నైతికతను ఆపాదించగలవా? ఒక నదికి నువ్వు నైతికతను ఆపాదించగలవా? ఒక పర్వతానికి నువ్వు నైతికతను ఆపాదించగలవా? కేవలం నైతికత అనేటటువంటి కేవలము వ్యక్తికి మాత్రమే సాధ్యం. ఓన్లీ మ్యాన్ ఈజ్ ఎ మోరల్ బీయింగ్. ఒక కుక్కనో, ఒక పిల్లినో, ఒక పందినో పట్టుకొని యూ కెనాట్ సే హీ ఇట్ ఈస్ ఎ మోరల్ బీయింగ్. దానికి ఏం సంబంధం లేదు. బికాజ్ హీ ఈజ్ ఎ మోరల్ బీయింగ్ అండ్ హీ హ్యాస్ హిజ్ ఓన్ విల్. నువ్వు చెప్పేటటువంటి దాన్ని విని అర్థం చేసుకొని నీకు రెస్పాండ్ కాగలడు. జీసస్ ఈజ్ ఎ పర్సన్. ఆయన దగ్గరికి రమ్మని చెప్పి నిన్ను పిలుస్తూ ఉన్నా. నీ ప్రతికూల పరిస్థితుల్లో, నీ వ్యతిరేక పరిస్థితుల్లో నీ హృదయంతోటి నీ నోరు తెరిచి నువ్వు చెప్పవలసిందంతా ఆ వ్యక్తితో, యేసు అనేటటువంటి వ్యక్తితో నువ్వు చెప్పు. బికాజ్ హీ ఈజ్ ఎ పర్సన్, హీ హియర్స్ యూ, హీ అండర్స్టాండ్స్ యూ. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు. ఆయన నీకు జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడు, నీ పరిస్థితుల్ని మార్చగలిగినటువంటి దేవుడు. నీకేం కావాలంటే ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండాలి. ఆ దేవుని యొక్క సన్నిధిని నువ్వు వెతకాలి. ఆ దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా పొందుకుంటామా అనేటటువంటి దాన్ని నువ్వు వెతకాలి.
హౌ డు ఐ ఫైండ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, వేర్ డు ఐ ఫైండ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఎట్లా వస్తుంది దేవుని యొక్క సన్నిధి? ఆన్సర్ ఏంటంటే ఈ బైబిల్ గ్రంథం దగ్గరికి రా. ఈ బైబిల్లో సువార్తలు ఉన్నాయి. యేసు ప్రభు ఆ సువార్తల్లో నీకు కనిపిస్తాడు. ఆ యేసు ప్రభు తోటి నువ్వు మాట్లాడవచ్చు. ఆ యేసు ప్రభు నువ్వు అడగచ్చు. ఆయన ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడు. ఇట్ ఈస్ ఎ పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సన్ టు ఏ మౌంటైన్. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సన్ టు ఏ రివర్. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సన్ అండ్ ఏ స్టాచ్యూ. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సన్ అండ్ ఏ ట్రీ. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సన్ అండ్ ఏ స్టార్. ఇట్ ఈస్ నాట్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ ఎ పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు హీ రెస్పాన్స్, బికాజ్ హీ ఈజ్ ఎ పర్సన్ అండ్ హీ ఈజ్ ఆల్సో గాడ్, ద ఓన్లీ గాడ్. ఏకైక దేవుడు ఆయన, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నీ సమస్త శరీరాన్ని, నీ మనసుని మొత్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు. ఆయన పేరు యేసు. ఆ యేసు నువ్వు తెలుసుకోవాలంటే యు కమ్ టు ద బైబుల్. దాంట్లో నువ్వు ఆ బైబిల్లో నీకేం కనిపిస్తుంది అంటే ఆయన స్వభావం ఏంటి, ఆయన తత్వం ఏంటి, ఆయనకి ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు, ఆయన ఏం చేశాడు, ఏమి చేయబోతున్నాడు, నీ పట్ల ఆయన చిత్తం ఏంది, ఎవ్రీథింగ్ యూ విల్ ఫైండ్ ఇన్ ద బైబిల్. యూ గో టు ద న్యూ టెస్టమెంట్. కొత్తవాడివైతే, అప్పుడే ఇప్పుడిప్పుడే తెలుసుకునేవాడివైతే, గో టు ద న్యూ టెస్టమెంట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ద గాస్పల్స్ అండ్ స్టార్ట్ రీడింగ్ ద ఎపిసోడ్స్. తర్వాత నువ్వు పాత నిబంధనకు రావచ్చు. అంటే పాత నిబంధన అంటే ఏదో డిఫరెంట్ అని చెప్పి నేను చెప్పడం లే. పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభువులో నెరవేర్చబడి ఫుల్ఫిల్ అయి సంపూర్ణమైంది. కొంచెం నీకు మొదట్లో ప్రారంభంలో కష్టంగా ఉండొచ్చు, బట్ స్టార్ట్ విత్ న్యూ టెస్టమెంట్. సో నీ ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు నిజ దేవుడి దగ్గరికి రా. ఆయన సన్నిధిని వెతకు. ఆయన యొక్క వాక్యాలని గురించి నువ్వు ధ్యానం చేయి. యేసు ప్రభు తన వాక్యాలకి ఎంతో 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 విలువ ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన ఒక మనిషి హృదయంలోనికి చూసినప్పుడు ఈ వ్యక్తి నన్ను నిజంగా గౌరవిస్తున్నాడా లేదా అని చెప్పి వెంటనే చెప్తాడు. ఎందుకంటే యేసును నువ్వు గౌరవిస్తే యేసు యొక్క మాటల్ని గౌరవిస్తావు. యేసును నువ్వు గౌరవిస్తే యేసు యొక్క మాటల ప్రకారం నువ్వు ప్రవర్తిస్తావు. నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటావు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నీ ప్రతికూల పరిస్థితుల్లో ఏమి ఎతకాలంటే దేవుని యొక్క సన్నిధిని వెతకాలి. ఆ దేవుని యొక్క సన్నిధి నీకు తోడైనప్పుడు నీ పరిస్థితులను ఆయన మార్చేటటువంటి దేవుడు, మార్చగలిగినటువంటి దేవుడు, సమూలంగా మార్చివేయగలిగినటువంటి దేవుడు, నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టగలిగినటువంటి దేవుడు, దాన్ని కట్టగలిగినటువంటి దేవుడు, దాన్ని ఫలింప చేయగలిగినటువంటి దేవుడు, నీ జీవితంలోనికి సఫలతను తీసుకుని రాగలిగినటువంటి దేవుడు యేసు. యెహోవా హస్తము యేసేపునకు తోడైండెను, యెహోవా అతనికి తోడైండెను, అతను చేయనిదంతయు కూడా సఫలమగును. గుర్తుపెట్టుకోండి, ఇదేమి ప్రాస్పరిటీకి ఫార్ములా కాదు. దేవుని సన్నిధిని వెతకడం అనేటటువంటిది ఏమండి ప్రాస్పరిటీ ఫార్ములా కాదు. ఇది యేసుని నీ నిజమైనటువంటి హృదయంతో నిజంగా ఆయన వెతికి ఆయన సన్నిధిని నువ్వు కోరుకున్నప్పుడు ఆయన నీ జీవితాన్ని మారుస్తాడండి. సువార్త అనేటటువంటిది మార్పు తీసుకుని వచ్చేటటువంటి వార్త. ఇట్ బ్రింగ్స్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. గాస్పల్ బ్రింగ్స్ ట్రెమెండస్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. భౌతిక పరిస్థితుల్లో రావచ్చు, అంతరంగ పరిస్థితుల్లో ఖచ్చితంగా వస్తుంది, నీ ఆత్మీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా వస్తుంది, చేంజ్ తీసుకొని వస్తుంది. సువార్త అనేటటువంటిది దాని స్వభావమే అదండి, మార్పు తీసుకొని వస్తుంది సువార్త. ఆ యేసు దగ్గరికి రా. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు కృంగిపోయి ఇదిగో నేను ఇట్లా ఆత్మహత్య చేసుకోవాలి, నేను ఇట్లా చనిపోవాలి, లేదంటే నాకు దిక్కుతోచడం లేదు, నా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నేను తాగుతాను, నేను మద్యం తాగుతాను, లేదంటే డ్రగ్స్ మాదక ద్రవ్యాలు నేను ఉపయోగిస్తాను, లేదంటే ఇంకా ఏదైనా వ్యతిరేకంగా వాళ్ళ మీద తిరగబడతాను, హింస చేస్తాను, పగది, ఇటువంటివన్నీ కాదు. అవన్నీ ఏం చేయలేవు. దేవుని దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని యేసు ప్రభు చేతుల్లో పెట్టు. ఆయన నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. యెహోవా యేసేపుకు తోడైన అతను చేయదంతయు సఫలం. ఆయన నీ జీవితాన్ని తిరిగి కట్టగలిగినటువంటి దేవుడు. యేసు ప్రభు దగ్గరికి రమ్మని చెప్పి ఈ దినమున నిన్ను ఆహ్వానిస్తాను. యేసు నామంలో ఆమేన్.
పరిశుద్ధమైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవా, యేసుక్రీస్తు ప్రభువునకు తండ్రి అయినటువంటి దేవా, తండ్రి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ కృపాసనం దగ్గరకు వచ్చినాను. వినిచినటువంటి నీ బిడ్డల యొక్క హృదయంలో ప్రభువా నీ పరిశుద్ధ వాక్యంను నాటుము. నీ పరిశుద్ధ వాక్యము వారి హృదయంలో ప్రభువా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించినట్లు చేయము. వారి నీ నామమును గణపరిచి మహింపరిచేటటువంటి బిడ్డలుగా చేయము. ఈ సమయంలో ప్రభువా ప్రతికూల పరిస్థితుల వలన, విపత్కర పరిస్థితుల వలన, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో అయా పరిస్థితులు తారుమారై, జీవితాలు తారుమారై, అయా కష్టంలో, దుఃఖంలో, ఏడుపులో కృంగిపోయినటువంటి బిడ్డల యొక్క ఆక్రందన నువ్వు విని నా దేవా, తమ హృదయంలోకి నిన్ను పిలిచేటటువంటి ప్రతి బిడ్డ యొక్క, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె యొక్క నాయన హృదయంలో నువ్వు ప్రవేశించి, వారి జీవితంలో నీకు ప్రవేశించి, యేసేపు జీవితంలో నువ్వు మార్చినటువంటి రీతిగా ఆయా ప్రతికూల పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో, దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో, ఎవ్వరూ ప్రభువా ఆదరణ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో యేసేపు జీవితాన్ని కట్టినటువంటి దేవా యేసుక్రీస్తు ప్రభువా, యెహోవా దేవా, ఇదిగో ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి నాయనా తండ్రి. వాక్యం ముందు కూర్చుని అయా తండ్రి అంగలార్చుచున్నటువంటి బిడ్డలు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలను నిశ్చయంగా దర్శించు. అబద్ధమాటకు దేవుడు నరుడు కాదని చెప్పి నీ వాక్యంలో సెలవిచ్చున్నావు దేవా తండ్రి. నాయన అబద్ధము చెప్పడం నీకు అసాధ్యమైనటువంటి పని. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు లై. ఓ దేవా, నువ్వు అబద్ధం చెప్పేటటువంటి దేవుడు కాదు. ఇదిగో వినిచినటువంటి బిడ్డల హృదయంలో ప్రభువా నువ్వు గొప్ప కార్యముని చేయి. వారి తండ్రి మానసిక కృంగుదల్లో నుంచి వారిని బయటికి తీసుకునిరా అయా. వారి జీవితాల్ని మార్చు దేవా నాయన. యేసేపు జీవితాన్ని మార్చినటువంటి దేవా, యేసేపు జీవితాన్ని కట్టినటువంటి దేవా, యేసేపు జీవితాన్ని లేవనెత్తినటువంటి దేవా, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవా తండ్రి, సర్వ సృష్టికర్తమైనటువంటి దేవా యేసుక్రీస్తు ప్రభువా నాయన తండ్రి, తమ హృదయంలోకి నిన్ను ఆహ్వానించున్నటువంటి ప్రతి కుమారుడి హృదయంలో, ప్రతి కుమార్తె హృదయంలో ఈ దినమున గొప్ప కార్యమును వారి హృదయంలో చేయము దేవా. వారి పరిస్థితుల్లో చేయము దేవా. ఆయా విపత్కర పరిస్థితుల్లో, ఆయా దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఉంటూ సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి అని చెప్పి బాధపడుచున్నటువంటి బిడ్డలకి నువ్వు పరిష్కారము చూపించము దేవా. పరిస్థితులను మార్చమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదిగో నా ప్రార్థనతో అంగీకరించి అయా నా పరిస్థితులను మార్చు అని నిన్ను వేడుకొనిచున్నటువంటి బిడ్డలు నాయన తండ్రి, కుటుంబ పరిస్థితుల్లో వ్యతిరేకత ప్రభువా నాయన, బిడ్డల విషయంలో, భర్తల విషయంలో, భార్యల విషయంలో, ఆర్థిక పరిస్థితుల్లో నాయన, వివాహ విషయంలో అనేకమైనటువంటి ప్రభువా ఒడిదుడుకులు, ఇబ్బందులు ప్రభువా నాయన, కష్టములు ఎదుర్కొచ్చినటువంటి బిడ్డల హృదయంలో నువ్వు జోక్యము చేసుకోమని మిమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాను. నువ్వు సజీవుడమైనటువంటి దేవుడు, నువ్వు జీవం కలిగినటువంటి దేవుడు, నువ్వు అద్భుత కార్యములు చేసినటువంటి దేవుడు నాయన. ఈ ప్రార్థనతో అంగీకరించినటువంటి ప్రతి కుమారుడి జీవితంలో, కుమార్తె జీవితంలో గొప్ప మార్పుని తీసుకురా తండ్రి. ఆశీర్వాదములు కుమరించం తండ్రి. వారి జీవితాలను నిలబెట్టండి తండ్రి, కట్టండి తండ్రి, అభివృద్ధిపరచండి. నిరాశ నిస్పృహల్లో నుంచి వారిని బయటికి లాగండి, మానసిక కృంగిదల్లోంచి బయటికి లాగండి. బ్లెస్ చేసి ఆశీర్వదించమని మా రక్షకుడు, మా విమోచకుడు అయినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నిన్ను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.